అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటను ధ్యానం చేద్దాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క దయను బట్టి అందరం కూడా బాగానే ఉన్నాము. గడిచిన దినాన ఆరాధనకు వెళ్ళారా? దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని దర్శించిందా? ఎలా బ్రతకమని చెప్పింది? ఏమైనా హృదయం బలపరచబడిందా? ఓసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. దేవుని యొక్క మహాకృప మనతో ఉంది. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాటను చదువుతున్నాను, వినండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. భక్తుడైన ఇర్మియా గారి ద్వారా ఈ యొక్క వాక్యము రాయబడింది. యెరూషలేము బబులోనీల చేతిలో నాశనం అయ్యాక ఇర్మియా గారు ఈ యొక్క విలాప వాక్యం రాయడం జరిగింది. ఈ సమయంలో ఆకలి, కరువు, శత్రువుల దాడి, ఈ మూడింటి వల్ల ప్రజలు రోడ్ల మీద పడిపోవడం జరిగింది. పిల్లలు ఆకలితో కుంగిపోతూ ఉన్నారు. అలాంటి సమయాల్లో దేవుడు ఒకే ఒక దారి చూపించాడు. ఏమని? లెమ్ము, ప్రార్థన చేయుము. ఇక్కడ నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. జీవితంలో ఆకలి వెంటాడుతూ ఉంది, ఓ ప్రక్క కరువు వెంటాడుతూ ఉంది, ప్రక్క శత్రువుల దాడి వెంటాడుతూ ఉంది. అయినా వాటినన్నిటినీ నువ్వు చూడొద్దు. ఇప్పుడు నీవు లేచి రేయి మొదటి జామున, రేయి మొదటి జాము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రిని 4 జాములుగా విడగొడితే రేయి మొదటి జాము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వస్తుంది. ఈ సమయంలో మొరపెట్టమని చెప్తా ఉన్నాడు దేవుడు. అంటే పిల్లల కొరకు, పిల్లలున్న పరిస్థితుల్లో, వాళ్ళ యొక్క ఇజ్రాయేలీల యొక్క జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితుల్లో, బబులోనీల చేతిలో ఇజ్రాయేలీల పరిస్థితులన్నీ కూడా దుర్భరంగా తయారయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు మరణమవకుండా ఉండటానికి పిల్లల్ని గూర్చి అన్న ప్రతి సమయాన్ని దేవుడు ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించున్నట్లు అంటే, మనం గనక కుండని ఒకసారి బోర్లించితే నీళ్ల కుండని ఎలాగా దారగా ఆ యొక్క నీళ్లు పడిపోతాయో, అలానే మన యొక్క హృదయంలో నుండి భారంతో, కన్నీటితో పిల్లల కొరకు ప్రార్థన చేయమని ఇక్కడ నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చాలా బలమైన మాట ఈ మాట. దేవుని దగ్గర మన పరిస్థితులు ఏమీ మిగల్చకుండా అన్ని పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా అన్ని విషయాలను చెప్పాలి. అది ఆత్మ కుమ్మరించు అనుభవాల్లో చెప్పాలి.
దేవుని ఎదుట మనం ఏది కూడా దాచుకోవద్దు. దేవుని ఎదుట మనం నటించవద్దు. దేవుని ఎదుట నేను బాగున్నాను అని చెప్పటం కాదు. పరిస్థితి ఏదైతే దిగజారిపోయిందో, పరిస్థితి ఏదైతే నాశనం వైపు అడుగులేపిస్తూ ఉందో, అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పిల్లల ప్రాణాన్ని కాపాడటం కొరకు తల్లిదండ్రులుగా ఉన్న మనం, అక్కడ భక్తుడైన ఇర్మియా గారు ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. ఓ విలాపం. ఇక్కడ తల్లి బాధ కనిపిస్తూ ఉంది. పిల్లలు పరిస్థితుల్లో డబ్బులు లేవు, ఆకలవుతూ ఉంది, ఆహారం లేదు. చేయాల్సిందల్లా ఒకటే ఒకటి, ప్రార్థన అనే ఆయుధం దగ్గర ఉంది తల్లి దగ్గర. ఆ తల్లి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తల్లి పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క జవాబు కొరకు బలంగా ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్పబడిన మాట, నీ పసిపిల్లల ప్రాణం కొరకు. పసిపిల్లల ప్రాణం కొరకు తల్లిదండ్రులుగా మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం ఓసారి ఈ మాటను బట్టి ఆలోచన చేయాలి. పిల్లల గురించి ప్రార్థించడం అనేది చాలా అవసరం. అయితే వారు ప్రతి వీధి మొగను, అక్కడ రాయబడిన మాట, ఆకలి కొని మూర్ఛిల్లుచున్నారు. పిల్లలు ఎక్కడ క్షీణిస్తున్నారో, పిల్లలు ఎక్కడ పడిపోతూ ఉన్నారో, పిల్లల యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో పిల్లల గురించి తల్లిదండ్రులుగా మనము ఆ యొక్క విలాపము అనేది దేవుని సన్నిధిలో చేయాల్సిన అవసరత ఉంది. కొన్నిసార్లు జీవితంలో ఉద్యోగం పోయి ఉండొచ్చు, లేకపోతే రోగం వచ్చి ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో గొడవలు ఉండొచ్చు. అప్పుడు లెగవాలి. రాత్రి 12 గంటలకు కూడా దేవుడు వింటాడు. నీది ఏ సమయంలోనైనా సరే నిజాయితీగా దేవుని యొక్క సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు ఆ యొక్క కుమ్మరింపును చూసి నీకు కావలసిన ఆ యొక్క జవాబునిస్తాడు. అయితే పిల్లల కొరకు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఓ ప్రక్క దేవునికి, ఓ ప్రక్క పిల్లలకి మధ్యలో మధ్యవర్తిత్వం చేయాలి. అంటే భారం, బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసిన పరిస్థితుల్లో పిల్లలకి కాపుదల వస్తుంది, పిల్లల యొక్క అవసరాలు తీరుతాయి, పిల్లల యొక్క జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక విలాపవాక్యాలు 2:19 ఒకటే మాట, 1 లెగవాలి, 2 కుమ్మరించాలి, 3 ప్రార్థన చేయాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడు మనల్ని, మన పరిస్థితుల్ని చూడాలి అంటే మనం బహుబలంగా ప్రార్థనలో కదలాల్సిన అవసరత ఉంది. కనుక నీళ్లు కుమ్మరించినట్లుగా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర కుమ్మరించుతామో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు తెలిసిన ఒక దైవజనురాలు గురించి విన్నాను. ఆమె మోకరించినప్పుడు ఆ యొక్క నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె ఆ యొక్క ప్రార్థన చేస్తూ 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 ఏడుస్తూ చేస్తూ ఆ యొక్క నీళ్లు కుమ్మరించినట్లుగా కళ్ళల్లో నుండి కారుతున్న నీటిని కర్చీపుతో అలా పిండి 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 పడితే ఆ యొక్క గ్లాసు నిండింది. అంటే అర్థమేంటి అంటే, దేవుని ఎదుట ఎవరైతే హృదయాన్ని కుమ్మరించి ఆ యొక్క ప్రార్థన చేస్తారో ఆ యొక్క కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, ఆ సంఘాలు క్షేమంగా ఉంటాయి, ఆ సమాజం కూడా క్షేమంగా ఉంటుంది. కనుక మనకు ప్రస్తుతం ఉన్న ప్రార్థనా భారం కంటే దేవుని ఎదుట మరింత ప్రార్థన కలిగి, మరింత భారం కలిగి ప్రార్థన చేద్దాం. మనం కాపాడబడతాం, మన పిల్లలు కాపాడబడతారు, ఆకలి తీరుతుంది, దారిద్ర్యం కనబడకుండా పోతుంది,
శత్రువుల యొక్క దాడులు కూడా కనబడకుండా పోతాయి. ఇజ్రాయేలీల మధ్య ఈ 3 కార్యాలు జరిగినాయి. ఇజ్రాయేలీ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన చెప్తున్న ఒక మాట, నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించు, నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రార్థించు, అంతేకాదు పసి పిల్లల ప్రాణం కొరకు అంగలార్చు. మనం మన పిల్లల కొరకు ఈ వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడి ప్రార్థన చేయాలి. పిల్లల్ని దేవునికి ఏ రోజుకు ఆ రోజు మనం అప్పజెప్పాలి. ఆ యొక్క యోబు భక్తుడు పిల్లల కొరకు ప్రార్థించాడు. పిల్లల కొరకు రాత్రిపూటలోనే లేచి ఆయన దహన బలులను అర్పించాడు. తన పిల్లల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులుగా మనం మన పరిస్థితుల్లో మనం ఏమైనా అలాగ చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితే మన యొక్క పిల్లల జీవితాలు దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగి వర్ధిల్లుతాయి. కనుక మనం నిర్లక్ష్యం చేయక లేచి రేయి మొదటి జామున ఆయన సన్నిధిని ప్రార్థన చేద్దాం. మన పిల్లల ప్రాణం కొరకు, మన అవసరతల కొరకు, ప్రతి దాని కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అలాగా మనల్ని, మన పరిస్థితుల్ని మార్చి తను దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమం తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.